వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం. తిథి తదియ సాయంత్రం 6:07 తదుపరి చవితి. నక్షత్రం మూల ఉదయం 10:36 తదుపరి పూర్వాషాఢ. వజ్రం ఉదయం 9 నుంచి 10:36 వరకు, మళ్ళీ రాత్రి 8:02 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుంచి 5:48 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:29 మొదలు. తర్వాత రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:40. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించద్దు, అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయండి, కోడ్ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తా, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అలాగే రైజర్స్ అంటూ వార్తిచ్చారు. నేడు IPL 17 ఫైనల్ జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ డి అంటూ రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ అనేది ప్రారంభమవుతుంది. IPLలో సన్ రైజర్స్ ఫైనల్ కు చేరడం ఇది మూడోసారి. 2016లో విజేతగా నిలిచిన ఆ జట్టు 2018లో ఓడింది. కోల్కతాకు ఇది 4వ ఫైనల్. 2012, 2014లో ఆ జట్టు కప్ సొంతం చేసుకుంది. 2021లో రన్నర్ అప్ గా నిలిచిందట. జూలై నుంచి రైతు భరోసా అంటూ మరో హెడ్లైన్ గా ఇచ్చారు ఈనాళ్ళు. పంట వేసిన వారికే సాయం, కౌలుదారులు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత అనేది ఉంటుందట. 600 రుణమాఫీ ఖాయం అని చెప్పేసి, నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకు పంపిస్తామని చెప్పేసి ఈనాడు ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా బానుడి బగబగలు. రాజస్థాన్లోని ఫాల్దీలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు. 2019 తర్వాత దేశంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అట. 6వ విడతలో 61.11%, 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. బెంగాల్లో అత్యధికంగా 79.4% ఓటింగ్ జరిగింది. ఢిల్లీలో ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, CJI సోనియా. ముగిసిన మండలి ప్రచారం. రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్. బ్యాలెట్ ద్వారా ఎన్నిక, ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు అని చెప్పేసి అవార్డిచ్చారు. గేమ్ జోన్లో ఘోరం. గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డారట. మంటల దాటికి కుప్పకుల్లా పైకప్పు, చిక్కుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు. వేసవి సెలవులు, అందులోనూ వారాంతం సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారంటూ వార్తించారు. బ్యారేజ్ల ఇన్వెస్టిగేషన్ భారం ప్రభుత్వానిదే. తాత్కాలిక మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి అంటూ సర్కార్ సూచించిందట. మేడిగడ్డ గేట్ల తొలగింపు పనులు ప్రారంభం. 4 కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు. 7వ బ్లాక్లోకి నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు చేస్తున్నారట. అలాగే మరికొన్ని వార్తలు ఈనాలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూస్తే, 48 గంటలు 26 అక్రమ రిజిస్ట్రేషన్లు. కిలా వరంగల్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ పై వేటు. రోజు 90% విద్యార్థులు హాజరు తప్పనిసరి అంటూ ప్రధాన హెడ్లైన్ గా హైలైట్ చేస్తూ ఇచ్చారు. ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట. ఈ విద్యా సంవత్సరం మొత్తం పని రోజులు 229. పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారట. కామారెడ్డి DMHO సస్పెన్షన్. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా చర్యలు. వైద్యాధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ పై వేటు పడిందట. 55 పులులు, 17 చిరుతలు. తడోబా అభయారణ్యంలో వన్యప్రాణుల గణన. బాఫర్ జోన్లో 1917, కోర్ క్షేత్రంలో 3092 ఉన్నట్లు గుర్తించారట. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలను ఉపేక్షించొద్దు, ఆ వివరాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఈ వీనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కొత్తగా దక్షిణ రింగ్ మొత్తం 189.4 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మాణం. కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన 3వ అలైన్మెంట్ కు మొగ్గు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరగానే ఆమోదముద్ర. భారత్ మాల ప్రయోజన 2 పథకం కింద పనులు. చెవెళ్ల కంది రోడ్డు అనుసంధానం ఆలోచన విరమణ. దానికి దూరంగా నిర్మాణం. భారీగా పెరిగిన పొడవు. నిర్మాణానికి రూపాయలు 18,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. తుది అలైన్మెంట్ ఖరారు తర్వాత అన్ని అంశాలపై స్పష్టత ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం ఇలా. నిడివి నిర్మాణ వ్యయం 189.4 కిలోమీటర్లు ఖరారు కావాలి. 18,000 కోట్లు ఒక అంచనా ఉంది. 2,500 హెక్టార్లు దాదాపు రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూమి. అలైన్మెంట్ సంగారెడ్డి, కంది, నవాబ్పేట, చెవెళ్ళ, షాబాద్, షాదునగర్,
అమన్గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్ ఈ ప్రాంతాలకు చేరువగా కాస్త అటు ఇటు నిర్మాణం అనేది సాగుతుందట. కేంద్రం చేపట్టిన భారత్ మాల పరియోజన ప్రాజెక్టు 2 కింద నిర్మాణం అంట. ఢిల్లీకి చెందిన కాంటినెంటల్ కన్సల్టెన్సీ అండ్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు ఇచ్చారట. కలిసికట్టుగా ముందుకు పట్టాభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ లెఫ్ట్ టీజేఎస్ ఐక్యత రాగం. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం సీఎం నివాసంలో గంటకు పైగా భేటీ అయ్యారట. ఉమ్మడిగా పనిచేసి మల్లన్నను గెలిపిద్దామని చెప్పేసి కొన్న రేవంత్ మీడియాకు నేతలు వెల్లడించారట. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీయద్దు, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అంటూ సీఎం రేవంత్ హెచ్చరించారట. 10 రోజులు బ్యాగ్ లేకుండా బడి పిల్లలపై బ్యాగ్ భారం తగ్గింది. వారంలో ఉత్సాహం నింపే ప్రయత్నంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో 10 రోజులు బ్యాగ్ లేకుండా బడి నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందట. ఈడబ్ల్యూఎస్ కోటాతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ మరో వార్తని సాక్షులు ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. వైద్య విద్యా సీట్ల భర్తీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తే ఎక్కువగా నష్టపోయేది బీసీలు, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీలు అని ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆమోద యోగం కాదని చెప్పేసి తెలిపారట. 7వ బ్లాక్ మినహా మేడిగడ్డ సేఫ్ అంటున్నారు. బ్యారేజ్లోని 7వ బ్లాక్ కింద మాత్రమే కొట్టుకుపోయిన ఇసుక, మిగతా బ్యారేజ్కి ప్రస్తుతం ఎలాంటి ఉపద్రవం లేనట్టే గ్రాండ్ పెన్ట్రేటింగ్ రాడర్ పరీక్షలో ఎల్ఐఎన్టీ నిర్ధారణ చేసిందట. రాజ్కోటలో పెను విషాదం. టీఆర్పీ గేమ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం. 4 చిన్నారులు సహా 27 మంది మృతి చెందారట. మొత్తంగా మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుంటే రాజీనామా. కాంగ్రెస్ బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు రుజువు చేయండి. ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయాం. రాష్ట్రంలో బట్టి రేవంత్ ఉత్తమ్ ట్యాక్స్ నడుస్తుంది. వరంగల్ నుంచి టేక్ మహీంద్రా వెళ్లిపోయే పరిస్థితి ఉందని ధ్వంసం చేశారట కేటీఆర్. 6వ దశలో 61.11% పోలింగ్. లోక్సభ 6వ దశ ఎన్నికల్లో 58 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 61.11% పోలింగ్ అనేది నమోదైందట. ముస్లింల ఓట్ల కోసం ముద్రా. ఇండియా కూటమి ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ముద్రా వేడుకలో అతిథులను అలరించడానికి చేసే నృత్యం చేస్తుందని మోదీ ధ్వజమెత్తారట. వాగులోకి నడిపించిన గూగుల్ అంటూ మరో వార్తని సాక్షిలో ఇచ్చారు. కేరళలో గూగుల్ మ్యాప్ సాయంతో దారి తెలుసుకుంటూ 4 హైదరాబాద్లు ప్రయాణిస్తున్న కారు వాగులోకి దూసుకెళ్లిందట. రేపు ఎమ్మెల్సీ పోలింగ్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లనేవి పూర్తయ్యాయట. కాన్సాలో అనసూయకు ఉత్తమ నటి అవార్డు. భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ అన్సర్టెన్ రిగార్డ్ విభాగంలో ది ఫేమ్లెస్ చిత్రంలోని నటనకు ఉత్తమ నటి అవార్డు అందుకున్నారట. నేడే ఐపీఎల్ ఫైనల్. చెన్నైలో జరిగే తుది పోలో మాజీ ఛాంపియన్లు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలబడతాయి. హైదరాబాద్ చివరగా 2016లో, కోల్కతా 2014లో టైటిల్ అనేది గెలిచాయట. కన్వీనర్ కోటా 100% తెలంగాణ విద్యార్థులకే దక్కాలి. మెడికల్ కాలేజ్లో సీట్లపై మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారట. 20 పాత మెడికల్ కాలేజ్లో ఇప్పటి వరకు ఏపీ విద్యార్థులకు సైతం పోటీ పడే అవకాశం. జూన్ 2తో విభజన చట్టానికి కాలం చెల్లుతుండటంతో సర్కార్ స్పందించాలి. వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానికతపై స్పష్టత ఇవ్వాలి అని తెలిపారట. ఆరోగ్యశ్రీ రోగులకు కుళ్ళిన గుడ్లు, పురుగుల అన్నం. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో దుస్థితి. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కుళ్ళిన గుడ్లు, పురుగుల అన్నమే ఆరోగ్యశ్రీ రోగులకు దిక్కైంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం వడ్డించిన భోజనం ఫోటోలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నీట్ పీజీ మాక్ టెస్ట్. న్యూస్ పేపర్ హ్యాకర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ ఆ వార్తనిచ్చారు. తెలంగాణ దేవత సోనియాని అంటూ ప్రభుత్వ విప్ ఆలయ్య తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి. చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధికి చర్యలు, ఆ వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాజ్కోట గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం. 27 మంది సజీవ దహనం. దాన్ని హైలైట్ చేస్తూ ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. మృతిలో సగానికి పైగా పిల్లలు ఉన్నారు. ఘటన సమయంలో లోపల 60 మంది, 20 మంది క్షేమంగా ఉన్నారు. గేమ్ జోన్ పూర్తిగా కలపతో నిర్మాణం. దీంతో వేగంగా వ్యాప్తి చెందిన మంటలు.
అనుమతులు లేకుండానే జోన్ నిర్వహణ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం, దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి చెందారట. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 15 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన, పేలుడు తీవ్రతకు కూలిన ఫ్యాక్టరీ పైకప్పు. వర్షాలపై జాగ్రత్త అంటూ మరో వార్తని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. నాలాలు క్లియర్ చేయండి, కరెంటు పోవద్దు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినద్దు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు. ఒకే గడువు కిందకు విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్ 4లోగా సిద్ధం చేయండి. కోడ్ ముగియగానే సన్నద్ధతపై తనిఖీలు. వర్షాల విపత్తుపై సమీక్షలు సీఎం రేవంత్. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి. సరఫరా చేయాలంటేనే భయపడాలి. యాంటీ డ్రగ్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయండి. కేసులో ఎంతటి వారున్నా వదలొద్దని ఆదేశించారట. పాఠశాలలో నో బ్యాగ్ డే. ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగ్యస్వామ్యం. సమిష్ట కృషితోనే తెలంగాణ సాకారం. ఇది ప్రతిబింబించేలా ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చిన సోనియాను పిలుపుస్తున్నాం. ప్రజాపాలన చాటేలా ప్రభుత్వ చిహ్నం. లెఫ్ట్ టీజేఎస్ నేతలతో రేవంత్. 5 నుంచి భారీగా బదిలీలు. 11లోగా అన్ని శాఖల ప్రక్షాళన. తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా సిద్ధమవుతున్న బదిలీల చిట్టా. ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం. సంఘాలతోనే చర్చించిన సర్కార్ అని చెప్తున్నారు. రేవ్ పార్టీ వివాదంలో హేమకు నోటీసులు ఇచ్చారు. 21న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారట. 6వ దశలో 61%, అత్యధికంగా బెంగాల్లో 79.4%, 486 స్థానాలలో పోలింగ్ ప్రక్రియ అనేది పూర్తయిందట. 5 దశలో 50.72 కోట్ల మంది మొత్తం ఓటర్లు పోలైన ఓట్ల వివరాలు ఇగో. ఏడీఆర్ పిటిషన్ను సుప్రీం కొట్టేసిన, స్వయంగా వివరాలు ప్రకటించిన ఈసీ. ముస్లిం ఓట్ల కోసం ఇండి కూటమి ముచ్చా డాన్స్. ఎస్సీ బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారు, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారు అంటూ మోదీ మాట్లాడారట. పట్టభద్రుల ప్రాధాన్యం ఎవరికో. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. విజయం సాధించాలన్న పట్టుదలతో కాంగ్రెస్. 4వసారి గెలుపునకు బీఆర్ఎస్ యత్నం. మారిన సమీకరణలతో బీజేపీలో గట్టి ధీమా. ముగిసిన ప్రచారం. రేపే పోలింగ్ జరగనుంది. సమయం లేదు మిత్రమా. రాష్ట్రంలో వర్షాలకు 2 వారాలే సమయం. ఈలోగా మేడిగడ్డ పునాది చక్కదిద్దాలి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సిసిఎస్ ప్రక్షాళన. సిద్ధమవుతున్న పోలీసు ఉన్నతాధికారులు. ఆర్థిక నేరాలను అడ్డం పెట్టుకుని దండుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బంది. ఏసీపీ అరెస్టుతో అధికారులు అప్రమత్తం. నమోదైన కేసులు పురోగతిపై ఆరా. మోదీకి చికిత్స చేయించండి, మానసిక స్థితి దెబ్బతిన్నట్టుంది. ఇండియా నేతలు ఘాటు వ్యాఖ్యలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. మీ కుమారుడు మృతి చెందాలని విదేశాలకు పంపారా? సిద్ధరామయ్యను ప్రశ్నించిన కుమారస్వామి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. గిన్నెస్ రికార్డు సృష్టించిన డెర్మటాలజిస్టులు. 24 గంటల్లోనే 9,405 మంది వైద్యులు ప్రతిజ్ఞ. భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత. వికారాబాద్ జిల్లాలో 4.15 క్వింటాలు సీజ్. గజ్వాల్లో 610 కిలోల కాలం చెల్లిన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఐపీఎల్ ఫైనల్ ఫైట్. నేడు హైదరాబాద్ కోల్కతా తుది పోరు. జోరు మీదున్న ఇరు జట్లు అని చెప్తున్నారు. కరెంటు కోత అంత్యక్రియలకు వెద. కరెంట్ లేక బోర్లు పోయాక స్నానానికి తిప్పలు. మినరల్ వాటర్తో స్నానం చేసి తల్లికి తలకొరివి భగీరథ నల్ల కింద స్నానం చేసిన కుటుంబ సభ్యులు అని ఆ వివరాలు ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్. 7వ బ్లాక్ మినహా అన్ని భద్రంగా ఉన్నాయంటూ 20వ పిల్లర్ పునాది కింద ఉన్నది ఆగాధం కాదు, బొయ్యారం మాత్రమే. సీకెంట్ ఫైల్స్ వైఫల్యమే ఇందుకు కారణం. 1000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కోత ఫలితంగానే కుంగుబాటుకు గురైన పిల్లర్. గ్రౌంటింగ్ పూర్తి చేస్తే యథావిధిగా నిర్వహణ వెల్లడించిన ఈఆర్టీ జీపీఆర్ నివేదికలు. మరోసారి సిడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనం. ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభం. బడి గంట మోగేది 9 గంటలకే. ప్రాథమికోన్నత బడుల్లో అమలు. తాజాగా మార్పు చేసిన విద్యాశాఖ. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం. 2024-25 విద్యా క్యాలెండర్ విడుదల చేశారు. తప్పుల తడకగా మూలకెనం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపర్లకు సెకండ్ ఇయర్లో తక్కువ మార్కులు. రీవెరిఫికేషన్లో న్యూ అన్యాయం. ఇంటర్ బోర్డుకు విద్యార్థులు. ఎస్సీ కార్పొరేషన్ విభజన. మాదిగా మాలా కార్పొరేషన్లుగా ఏర్పాటు. ఉత్తర్వులు జారీ. కోడ్ అనంతరం కులాల చేరికపై ప్రతిపాదనలు జరగనున్నాయట. విద్యుత్ కోతలు ఉండదు, నిర్లక్ష్యం వహిస్తే వేటు. విపత్తు నివారణకు కొత్త వ్యవస్థ. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలను ఉపేక్షించొద్దు అంటూ రేవంత్ తెలిపారట. జొన్నకు తరుగు కోత, ధాన్యంకు కొనక వాత, విత్తనాలు దొరకక వేత అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన ప్రచారం. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అనేది జరగనుందని ఆంశాన్ని ఇచ్చారు. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా, నిరూపిస్తే రాజీనామా అంటూ కేటీఆర్ మాట్లాడారంటూ ఆ వివరాలు ఇచ్చారు. స్మార్ట్ మీటర్లు మాకొద్దు,
విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. పదే పదే సరఫరాకు అంతరాయం. ఆందోళన బాటలో గుజరాత్ ప్రజలు. గొర్రెల పంపిణీకి గుడ్ బై అంటూ మరో వార్తని ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు నమస్తే తెలంగాణలో. 100 రోజుల్లోనే రెండో విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటన. చెప్పా పెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు గొల్ల కుర్మలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Their homage offering to our beloved spiritual master Srila Prabhupada. All the offering will be compiled in a Vyasa Puja book, which will be offered to Srila Prabhupada on this auspicious day, glorifying the exalted position of Srila Prabhupada. The last date for submitting the homage offering is July 3rd, 2024. Devotees can contact their folk coordinator or Krishna Ashraya cell coordinator. Also, we are having upcoming pilgrimages in the month of June. It's in Char Dham, Ayodhya, Kashi, Gaya, Pandharpur, Kolhapur. In the month of July, devotees are visiting London, Europe, Ahobilam, Pandharpur, Kolhapur. For further details, devotees can check out notice boards and contact Pilgrimage Department. Thank you. Hare Krishna. I request now devotees to please come forward, offer flowers to Srila Prabhupada, and go to respective Bhagavatam class venues. Thank you. Hare Krishna.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బ్యాంక్ లీకేజీ రుణ లక్ష్యం ఖరారు రూపాయలు 1228.71 కోట్లు అందజేయాలని నిర్ణయం తీసుకుందట. జిల్లా వ్యాప్తంగా 23,780 స్వయం సహాయక సంఘాలు ఉండగా ఇందులో 2,51,104 మంది సభ్యులు ఉన్నారు అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. అలాగే కమిటీల పేరుతో కాలయాపన విచారణ నివేదిక సమర్పణలో జాప్యం అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. రోగి మరణానికి వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రుల ఎదుట ఆందోళనకు ఇటీవల జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. ఘటనలపై ఫిర్యాదులు అందక నిపుణులతో కమిటీలు వేస్తున్నారు అనే వార్త ఇచ్చారు. భూసార పరీక్షలపై అవగాహన కల్పించండి. మట్టి నమూనాలు సేకరించేందుకు ఇదే అనువైన సమయమని రైతులు భూసార పరీక్షలు చేసుకొని ఎరువులు వేసుకునేలా అవగాహన కల్పించాలని బాధ్యత డీలర్లపై ఉందని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ అన్నారట. ఎస్ఆర్ఎస్పికి 1,157 క్యూసెక్ల వద్ద విద్యుత్ అంతరాయం నేడు జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా సుభాష్ నగర్, కంటేశ్వర్, పాముల బస్తీ, అమల్వాడి, నాందేవాడ, హౌసింగ్ బోర్డు కాలనీ, బ్యాంక్ కాలనీలో ఆదివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నగర ఏడీఈ తోట రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన ఆ వివరాలు ఇచ్చారు. చూచి రాతలకు పాల్పడిన ముగ్గురుపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల బి కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ ఆంగ్లం పరీక్షలో చూచి రాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులపై స్క్వాడ్ కేసులు నమోదు చేసినట్టు వివరాలు ఇచ్చారు. విత్తన మాయగాళ్ళు వస్తున్నారు, రైతన్న జర జాగ్రత్త అని చెప్పేసి మరవర్తించారు. వానాకాలం సాగుకు సమయం ఆసన్నమైంది. నైరుతి రుతుపవనాలు సైతం ఈసారి తొందరగానే రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వరి, మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలు కొనుగోలు ఊపందుకుంటున్నాయి. అన్నదాతల అవసరాలు ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ వ్యాపారులు రంగంలోకి దిగుతుంటారు, జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. దళితుల హక్కులు కాలరాస్తున్న మోదీ సర్కార్. ఆర్థికంగా వెనుకబడిన దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాసేలా మోదీ సర్కార్ ప్రవర్తించిందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారట. ఆమ్చూర్ అదర్హవ్ వేసవి వచ్చిందంటే ఉభయ రాష్ట్రాల నుంచి రైతులు నిజామాబాద్ మార్కెట్కు ఆమ్చూర్ తెస్తారు. ఇక్కడ నుంచి ఉత్తరాదితో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో పంటకు మంచి ధర దక్కుతుంది. ఆ నమ్మకంతోనే దూర ప్రాంతం రైతులు ఎన్నో ప్రయాసాల కోర్చి ఇక్కడికి వస్తుంటారనే వార్తిచ్చారు. శనివారం 361 క్వింటాల పంటను రైతులు మార్కెట్కు తెచ్చారు. గరిష్టంగా క్వింటాల్ ₹35,500 సగటు ధర ₹23,000 అత్యల్పంగా ₹9,000 పలికింది. ఉత్తర భారతంలో చింతపండుకు ప్రత్యామ్నాయంగా ఆమ్చును వినియోగిస్తారు అనే వార్తని ఇక్కడ ఇచ్చారు. అపాయం, జాగ్రత్త అవసరం. ఈ చిత్రంలో ఈ విద్యుత్ స్తంభంపై విగత జీవిగా కనిపిస్తున్న రైతు సిరికొండ మండలం తుంపల్లి పరిధిలోని వర్జిన్ తాండాకు చెందిన బాధవత్ రవి. ఈయన మే 10వ తేదీన తన వ్యవసాయ మోటార్కు విద్యుత్ సరఫరా లేదని నియంత్రిక వద్ద ఏబీ స్విచ్ ఆఫ్ చేసి స్తంభంపై మరమ్మతులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో రైతు విషయం తెలియక స్విచ్ ఆన్ చేయడంతో విద్యుత్ ఘాతంలో స్తంభం మీదే ప్రాణాలు విడిచారు. దీంతో కుటుంబ పెద్దలు దిక్కు కోల్పోయారంటూ జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి ఆ జాగ్రత్తలని ఈనాడులో ఇవ్వడం జరిగింది. పంచాయతీల పాలనపై పట్టింపేది, నిధులు విడుదలతో తీవ్ర జాప్యం. పంచాయతీ పాలన గాడి తప్పుతుంది. సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి పల్లె పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీ ఖాతాలో డబ్బులు లేక అనేక పనులకు ఆటంకం ఏర్పడుతుంది. నిధులు సకాలంలో రాకపోవడంతో ఆ భారం పంచాయతీ కార్యదర్శులపై పడుతుంది అనే వార్తిచ్చారు. నీతి పద్యాలు, యోగాసనాలు, సూర్య నమస్కారాలు సాధన చేసిన విద్యార్థులు. వేసవి సెలవులకు ఇందూరు చిన్నాలు సక్రమంగా ఉన్నప్పుడు కోల్పోయాక అవే దందాలు. గతంలోనూ ఇప్పుడు దాడులకు ప్రోత్సాహం, అడుగడుగున దౌర్జన్యాలు, బెదిరింపులు. ఇప్పటికీ అదే వైఖరి. ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించాలంటున్నారు జనం. మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు. బోధనలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అడలెత్తిస్తున్న వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆర్మూర్ అభివృద్ధికి నిధులు కేటాయించండి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్మూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన పీసీసీ డెలిగేట్స్. అలాగే అనుమతి లేని ఆసుపత్రులు షోకేజ్. ఆర్టీసీ బస్టాండ్లో అందుబాటులోకి వీల్ చైర్లుంచారు. మేఘాలయలో సేంద్రియ పసుపు క్షేత్ర సందర్శన. మహిళా పసుపు రైతు పద్మశ్రీ అవార్డు గ్రహీతను కలిసిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. అధికారులు విజిలెన్స్ గుబులు. చెక్ డ్యాంల నిర్మాణంలో అక్రమాలపై విచారణ చేయించాలని సీఎంకు ఫిర్యాదు. రికార్డులను ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించిన విజిలెన్స్. విలువ ఆధారిత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి. ఐసీఏఆర్
ఏటీఏఆర్ఐ హైదరాబాద్ జోన్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా తెలిపారు. చనిపోయిందనుకుని వదిలేశారు. కూతుర్ని హత్యాయత్నంలో తల్లి కుట్ర, ప్రియుడితో కలిసి అటవీ ప్రాంతంలో దారుణంగా దాడి, తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించారట. ఈడబ్ల్యూఎస్తో పేద ముస్లింలకు అన్యాయం అని చెప్పేసి అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అందించాలి. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారట. వద్దన్న అక్కడే విధులు అంటూ మరో వార్తిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటేషన్లు రద్దు, మున్సిపల్ శానిటైజేషన్ విభాగంలో డిప్యూటేషన్ పై పనిచేసిన ఇన్స్పెక్టర్ సొంత శాఖకు రావడానికి విముఖత, నోటీస్ పంపిన డిఎంహెచ్ఓ. ప్రాణం పోస్తున్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడుతున్న 108 పైలట్లు నేడు 108 పైలట్ డే అని చెప్పేసి వివరాలిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ అటెండర్ సస్పెన్షన్, షహీన్ ఆసుపత్రికి నోటీసులు, తాత్కాలికంగా వైద్య సేవలు రద్దు, ఓపెన్ ఫీజు చెల్లింపునకు అవకాశం. అథ్లెటిక్స్ ఎంపికలు నగరంలోని రాజారాం స్టేడియంలో ఈ నెల 31 జూన్ 1వ తేదీన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అని చెప్పేసి వివరాలిచ్చారు. మత్స్యశాఖ ఏడీని బదిలీ చేయాలి అంటూ అవినీతికి పాల్పడుతున్నాడని అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై అవినీతి ఆరోపణలు, ఉన్నతాధికారులకు కానిస్టేబుల్ వాట్సాప్ మెసేజ్. డిచ్పల్లి సర్కిళ్లలోని ఓ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుందట. క్రైమ్ కార్నర్ చూసుకుంటే విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన పిట్లంలో చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఒక మృతి చెందిన ఘటన బాన్స్వాడ. కుక్కల దాడిలో గొర్రె పిల్లలు లింగంపేటలో, తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది బాన్స్వాడలో. లిఫ్ట్ గుంతల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిందంట కామారెడ్డిలో. మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారు బోధనలో. ఎటకేలకు చల్లారిన మంటలు డిచ్పల్లి. రూపాయలు 1.61 కోట్ల నగదు బంగారం విడుదల, ముగిసిన పెండింగ్ కేసుల విచారణ. మూడోసారి దేశంలో మోదీ ఆవా అంటూ వివరాలు ఇచ్చారు. పోలీసుల అదుపులో నిందితులు అని చెప్పేసి దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఎస్ఆర్ఎస్పీ గేట్లకు మరమ్మతులు, ఇప్పటికే 33 గేట్ల పనులు పూర్తి అంటూ దీన్ని ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు కొన్ని చూద్దాం. కొనసాగుతున్న మరో 9 గేట్ల పనులు, ప్రాజెక్ట్ కట్టపై కూడా పనులు. రూపాయలు 17.5 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ జూలై నెలలో వరద వస్తుండటంతో ముందస్తుగానే పనులు అని చెప్పేసి చెప్తున్నారు. నేడు నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం అని చెప్పేసి వివరాలు ఇక్కడ ప్రధాన వార్త ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. జిల్లాలో భారీగా ధాన్యం సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 4.24 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు, మరో వారంలో కొనుగోలు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటి వరకు రూపాయలు 585 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారట. శానిటేషన్ సిబ్బంది ఇష్టరాజ్యంగా ఉన్నారు అంటూ దీన్ని కూడా హైలైట్ చేస్తూ ప్రధాన వార్త ఇచ్చారు. తమ విభాగం పనులు బదిలీ, ఇతర విభాగాల్లో పనులు, నేతల సిఫార్సుతో డిప్యూటేషన్లు, సిబ్బందిని గుర్తించే పనులు అధికారులు. ఇప్పటికే నివేదికను సిద్ధం చేసిన అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలి అంటూ అడిషనల్ కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు జూన్లో పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారట. ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం. జక్రన్పల్లి మండలంలో ముమ్మరంగా వానాకాల సీజన్ సాగు పనులు. ఇప్పటికే చదును పనులు పూర్తి చేసిన విత్తనాలు విత్తేందుకు సిద్ధంగా రైతులు. గడిచిన ఏడాదిలో పసుపు క్వింటాల్కు రూపాయలు 15,000 నుంచి 18,000 వరకు పలికిన ధర. పసుపు పంట సాగుపై రైతుల చూపు. మండల వ్యాప్తంగా 1,000 ఎకరాల్లో పసుపు సాగు అంచనా. రైతుల నూతన పంటలపై దృష్టి సారించాలి. అత్తారి జోన్ 10 హైదరాబాద్ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా. రుద్రూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో చర్చా గోష్ఠి. పలు చోట్ల పెస్టిసైడ్స్ దుకాణాలు తనిఖీ. పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు మాక్లూరులో. జాతీయ స్థాయి శిబిరంలో పాల్గొన్న రాంపూర్ ఎన్సీసీ కేడెట్లు. వైభవంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణం నిర్వహించారు భీమ్గల్లో. తొర్లికొండాల వెంకన్న స్వామి ఉత్సవాలు జరిగాయి. ముగిసిన కబడ్డీ శిక్షణ శిబిరం ముప్కాలో. టీడీడీసీలో 2వ రోజు మంటలు. డిగ్రీ పరీక్షల 3 విద్యార్థులు డిబార్. ఉట్పల్లిలో వ్యక్తి ఆత్మహత్య. కూతురు అడ్డు తొలగించుకోవాలని ఎడపల్లిలో అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. దుకాణాల లైసెన్సులు కనిపించేలా ప్రదర్శించాలి అంటూ వ్యవసాయ సంచాలకులు తెలిపారు అనే వార్త ఇచ్చారు. ఈదురుగాలులు బీభత్సానికి ట్రాన్స్కోకు భారీ నష్టం జరిగిందంట. అలాగే ప్రైవేట్ కళాశాలలో ప్రవేశానికి దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. బాలికలపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే తెలిపారట. మే 31 జూన్ 1న అథ్లెటిక్స్ ఎంపికలు జరగనున్నాయని చెప్పేసి వివరాలని ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. మరి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్త చూస్తే, కన్న తల్లే సూత్రధారి, బాలిక అత్యాయత్నం కేసులో వీడిన మిస్టరీ. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ప్రియుడితో కలిసి బాలికపై దారుణం. జాన్కంపేటకు తీసుకెళ్లి హతమార్చేందుకు యత్నం. 3 నిందితులు అరెస్ట్, రిమాండ్కు తరలించారట.
షాహీన్ దవాఖాన్కి షోకాజ్ నోటీసులు, వైద్య సేవలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారట. నయా రూట్లో సైబర్ దోపిడీ, 2 గంటల్లో మీ ఫోన్ బ్లాక్ అవుతుంది. తెలుసుకోవాలంటే 9 నొక్కండి. మనీ లాండరింగ్ కేసు నమోదైంది, సెటిల్ చేసుకో లేదంటే అరెస్ట్ అంటూ కాల్స్. ఈ విధంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త ఉండాలి అని చెప్పేసి మీ ఫోన్ 2 గంటలు బ్లాక్ అవుతుంది. కస్టమర్ కేర్కు మీరు కనెక్ట్ అయ్యి సమస్య తెలుసుకోవాలంటే 9 నంబర్ నొక్కండి అంటూ ఫోన్లు వస్తున్నాయి. 9 నంబర్ నొక్కగానే ఒక టోల్ ఫ్రీ నంబర్కు కనెక్ట్ అవుతుంది. మీ ఫోన్ నంబర్తో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లక్నోలో మీపై కేసు నమోదైందంటూ చెప్తారు. ఈ విధంగా జరుగుతున్నాయనే వార్తనిచ్చారు. నూతన పద్ధతులపై దృష్టి పెట్టాలి, రైతులకు ఏటీఆర్ఐ డైరెక్టర్ షేక్ ఎన్ మీరా సూచించారు. పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. అలాగే కామారెడ్డి డిఎంహెచ్ఓ సస్పెన్షన్ ఉత్తర్వు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. అలాగే సాయినగర్ భవానీ యూత్ సభ్యులు రక్తదానం నిర్వహించారు. నేతో ముగియనున్న పరీక్ష ఫీజు గడువు, లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి. మండల వ్యవసాయ అధికారులు పలు మండలాల్లో ఫెర్టిలైజర్ దుకాణాలు తనిఖీలు చేశారట. నేడు ప్రభాత్ శాఖ వార్షికోత్సవం, ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే నైతిక హక్కులు బీజేపీకి లేదు అంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారట. అలాగే ఎదురెదురుగా 2 లారీలు ఢీ, 1 లారీ దగ్ధం, 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది. గొర్రెలకు చిట్టుకు వ్యాధి నిరోధక టీకాలు మాక్లు ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు ఇచ్చారు. యువతి అదృశ్యమైన ఘటన దర్పల్లిలో చోటు చేసుకుంది. దర్పల్లి మండలానికి చెందిన మాకురి అంజలి 20 సంవత్సరాలు అదృశ్యమైనట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారట. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.